ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమీక్షలు స్వాగతం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మే నెల 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులందరికీ 2 ముఖ్యమైన సూచనలు. మన దేవప్రశ్న కుటుంబాన్ని నుంచి ఒక కొత్త ఛానల్ ప్రారంభం చేశాము, దేవప్రశ్న కాలజ్ఞానం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ తప్పకుండా. ఈ ఛానల్ ద్వారా మనకి అనేక జ్యోతిష్ శాస్త్ర విషయాలు, అనేక రహస్యాలు, ధర్మశాస్త్ర రహస్యాలు, నిత్య జీవితంలో వచ్చేటువంటి అనేక సందేహాలకు సమాధానాలు ప్రతిరోజు వీడియో లోపల అందజేయబడతాయి. అనేక ముఖ్య సమాచారాలు ఉంటాయి, పరిహార ప్రక్రియలు, ధర్మశాస్త్ర విషయాలు అన్నీ కూడా చెప్పబడతాయి. దాంట్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే, నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో మే 2వ భాగంలో 17వ తారీఖు జరుగుతాయి. ఆదివారం నాడు లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. కొంచెం ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి కొద్ది సమయం ప్రారంభంలో లైవ్ టెలికాస్ట్ ఇచ్చి తర్వాత పూజలు కొనసాగిస్తాము, గమనించండి. ఈ నెల ఎండలు పోయిన తర్వాత పూర్తిగా లైవ్ టెలికాస్ట్ ఇవ్వబడుతుంది. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. 2 ఆఫ్ సోర్ట్స్ కార్డు తీసుకుందాం. 6 ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం. 10 ఆఫ్ కప్స్. ముఖ్యంగా మీరు ఉన్న దాంట్లో తృప్తి పడాలి. మీరు తృప్తి పడాలి. ఎవరి మీద ఎవరు ఏదో చేస్తారని ఏది ఆశించద్దు. మీ చేతని పని మీరు చేసుకోండి. మీరు ఏం చేయగలిగితే, ఎలా చేయగలిగితే అలా చేసుకోండి. మానసిక ఒత్తిడిని అధిగమించాలి. ముఖ్యంగా మీరు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఉన్న దాంట్లో తృప్తికరంగా జీవితం గడిపే ప్రయత్నం చేయాలి. టైంని ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేసి ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేయాలి. ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండండి, ఇది పాయింట్. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాలి. మానసిక ఒత్తిడిని జయించాలి. కొన్ని సమస్యల్ని ఎవ్వరూ తప్పించుకోలేని దానికోసం ఆలోచించి అనవసరం. ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయి, లే ఆఫ్లు అవుతున్నాయి. ఎవరు ఉద్యోగం ఉన్నది, ఎవరు ఉద్యోగం పోతుందో తెలియదు. అందరు ఉద్యోగాలు చూసి హెచ్ఆర్దే ఉద్యోగం పోవచ్చు, మనం చెప్పలేం. అందువల్ల అలాంటి వాడి గురించి ఆలోచించద్దు అసలు. మీరు ఈ వేంటి ప్రశాంతంగా తిని పడుకున్నామా లేదా, ఇంతే. ఎందుకంటే రేపటి గురించి మీరు ఆలోచించద్దు 15 రోజుల కాలం. భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకోవద్దు, ఇది పాయింట్ మీకు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ 8 ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ 4 ఆఫ్ వ్యాండ్స్. మీ గతంలో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో బాగానే ఉంది, చెప్పుకోదగిన ఇబ్బందులు అంటే ఏమీ లేవు. ఈ నెలలో మీకు 22, 23, 24 తారీఖుల్లో ఊహించని చిక్కులు, ఊహించని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అకస్మాత్తుగా ఏదైనా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. ఊహించని చిక్కులు, ఊహించని సమస్యలు మీకు ఒక రకంగా వస్తుంది అనుకుంటే వచ్చే సమస్య ఇంకో రకంగా ఉంటుంది. ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని కొంత అయోమయ స్థితి ఎదుర్కొంటూ ఉంటారు. ఫ్యూచర్ కార్డులో 4 ఆఫ్ వ్యాండ్స్ బాగుంది. చేంజ్ ఆఫ్ జాబ్, చేంజ్ ఆఫ్ లొకేషన్స్ లాంటివి అనేకం జరిగే అవకాశం ఉంటుంది. అనుకూల వాతావరణం ఉండదని చెప్పాలి, పర్వాలేదు. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? 2 ఆఫ్ పెంటికల్స్. కుటుంబపరంగా, సామాజికంగా 8 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ పెంటికల్స్. కుటుంబపరంగా, సామాజికంగా పెద్దగా సహకారం లభించదని చెప్పాలి. మీకు చెప్పుకున్న సహాయం, సహకారం పెద్దగా ఏమి ఉండవు. కుటుంబపరంగా ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఆలోచనలతో మిగతా వాళ్ళు కలవరు, మిగతా వాళ్ళతో మీరు కూడా కలవరు. మూడ్ స్వింగ్స్ ఉంటాయి. మీకు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదే అని ఫీలింగ్లో మీరు ఉంటారు. ఎదుటి వాళ్ళు కూడా మీరు అందరితో కలవట్లేదని వాళ్ళు అనుకుంటారు. అందువల్ల 2 ప్యారల్ రైల్వే ట్రాక్లకి సాగిపోతూ ఉంటుంది. రైలు పట్టాలు చూడండి ప్యారల్గా వెళ్తూ ఉంటాయి. దీన్ని అది ఎప్పుడూ కలవవు, కలిస్తే ట్రాక్ అవ్వదు అది. అలాగా మీరు ఎవరితో కలవరు, మీతో ఎవరు కలవరు, అలా సాగిపోతూ ఉంటుంది కుటుంబం అంతా కూడా. సామాజికంగా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసేది వేరు, సమాజం మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది వేరు. వాళ్ళు ఒకలాగా అనుకుంటే మీరు ఇంకొకలాగా అనుకుంటారు. అందువల్ల మీరు ఎవరిని పట్టించుకోవద్దు. 3వ వారం కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. 4వ వారం కొంత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ సోర్ట్స్. ఇదే చెప్తోంది, ఇబ్బంది ఏమని చెప్తుంది. 3వ వారం అంతా కూడా సెలవు కూడా దొరకదు. సెలవు రోజు కూడా పనిచేయాలి. ఉద్యోగం పోగొట్టే అవకాశం ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లను పిఐపి అంటారు, పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఉద్యోగం తీసేసి ముందర ఆ పిఐపిలో పెట్టి అవి నువ్వు సరిగా పనిచేయట్లేదు పంపించేస్తారు.
ఈ 6 నెలలు 3 నెలల శాలరీ ఇవ్వక్కర్లేకుండా. అలాంటి వాటిల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మెటర్నిటీ పోయి రీజాయినింగు, ఫ్రీక్వెంట్గా లీవ్స్ పెట్టేవాళ్ళు, మా అత్తగారు బాగాలేదు, మా మామగారు బాగాలేదు లీవ్ పెట్టేవాళ్ళు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి అలాంటి వాళ్ళు కొంత ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఉద్యోగ నష్టం అనేది కొంతవరకు కనబడుతుంది. అందరికి కాదు, కొంతమందికే. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? ఎంప్రెస్. ప్రయత్నం చేస్తే దొరుకుతున్న ఉద్యోగం, ప్రయత్నం గట్టిగా చేయండి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. స్థిరమైన వృద్ధి ఉంటుంది. ఎక్కువ తక్కువ పోకుండా ఎంత రావాలో అంతా వస్తూ ఉంటుంది. మీకు న్యాయంగా మీరు చేసే బిజినెస్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వస్తాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి, ఈ మినరల్స్, మెటల్స్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ వ్యాండ్స్. కొంచెం పెద్ద ఖర్చు అయితే రాబోతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఉన్న వాళ్ళకి పార్ట్నర్స్ వెళ్ళిపోయే అవకాశము, అలాగే మీరు ఎవరికైనా కొంచెం ఎవరైనా అప్పు ఏదైనా ఉంటే ఒక 2-3 సంవత్సరాల దాకా పర్వాలేదు ఇవ్వక్కర్లేదు, 2-3 years టైం ఉంటుంది అని చెప్పి అప్పిచ్చి, లేదు కొంచెం నాకు అర్జెంట్ అవుతుంది, కొంచెం ఏదో చూసుకునే మార్గం అని చెప్పి ప్రెషర్ పెడతారు. ఊహించని ఖర్చులు, ఊహించని పేమెంట్స్ చేయవలసి రావడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ కప్స్. ఏ ఇబ్బంది లేదు. కొంచెం ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు ఎవరంటే వయసు రీత్యా వచ్చే సమస్యలతో ఎడమకాలు నొప్పి వచ్చే అవకాశం, తుంటి భాగం మోకాలు భాగం నొప్పి వచ్చే అవకాశం ఎడమకాలు కనబడుతుంది. మైగ్రేన్ అన్నవాడు కొంత మైగ్రేన్తో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఎవరితో అతిగా వాదించద్దు, ఎవరితో అతిగా మాట్లాడద్దు, అనవసరంగా మాట అనద్దు, మాట పడద్దు. మీరు మాట అయితే ఎప్పుడు అన్నారో మాట పడాల్సి వస్తుంది, దాన్ని సిద్ధపడితేనే మాట అనాలి. అందువల్ల ఎవరితో చనువు పెంచుకోవద్దు, అనవసరంగా సలహాలు ఎవరికి ఇవ్వద్దు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 8 ఆఫ్ పెంటికల్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 8 ఆఫ్ కప్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 4 ఆఫ్ పెంటికల్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? హ్యాంగ్డ్ మ్యాన్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్డ్స్. మీకు ముఖ్యంగా శనిగ్రహం, రాహుగ్రహం ప్రభావం మీద చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు మగవారు మీ పని మీరు చేసుకోండి, ఎవరిని ఏమనద్దు, ఎవరిని అనవసరంగా టచ్ చేయొద్దు, ఎవరికి ఫోన్లు మెసేజ్లు చేయొద్దు, కనీసం బాగున్నావా అని కూడా అడగద్దు. ఎవరిని బాగున్నావా అని అడిగారు కూడా సినిమా డైలాగ్ దున్నపోతలాగా ఉన్నా బాగున్నావని అడుగుతామేంటి, కనబడుతున్నా కదా ఏంటి, ఆ ప్రశ్న ఏంటి, ఇలా మాట్లాడతారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం సాల్వ్ అయిందా అంటే నువ్వు సాల్వ్ చేస్తావా, నీకు ఎందుకు, నేను ఎవరు అడగమన్నాడు అని అంటారు. మంచి మాట్లాడినా ఒకటే, చెడు మాట తిరిగి వ్యతిరేకంగా ఉంటుంది. అందువల్ల ఎవరిని ఏం మాట్లాడద్దు. హాయ్ అంటే హాయ్ అంతే తప్ప ఏం మాట్లాడదు. 3వ వారం అంతా అలాగే ఉండండి. ఆడవారికి కూడా చికాకుగా ఉంటుంది. ఎదురు వాళ్ళు ఎలా అర్థం చేసుకుని అర్థం కాదు. మీరు డామినేట్ చేస్తున్నారా, ఎదురువాళ్ళు డామినేట్ చేస్తున్నారా, మీరు డిప్రెస్ అవుతున్నారా, ఎదురువాళ్ళు డామినేట్ చేస్తున్నారా, మీకు అర్థం కాని అయోమయంలో ఉంటారు. అనవసరంగా ఎవరితో మాట్లాడద్దు. పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పొద్దు, పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి వినద్దు. ఇప్పుడు కొంతమంది ఫోన్లు చేసుకుని మా అత్తగారు లాగంది, మా అక్క లాగింది, మా తోడుకోళ్ళు లాగంది, 10 మాటలు అనవసరం మాటలు అని చెప్తూ ఉంటారు. మీకు ఏమాత్రం ఉపయోగం ఉండదు. మొహం ఆడడానికి గంట సేపు వినడం, తలనొప్పి, ఎప్పుడు ఫోన్ పెట్టేస్తారా బాబు అనుకోవడం. ఇలాగేమిటంటే అసలు ఎవరితోనూ ఎక్కువ మాట్లాడద్దు, నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, పడుకున్నాను, సారీ, పెట్టేసేయండి ఫోన్ అంతే. ఇలాగ టచ్ మీ అట్లాగా ఉండండి. 3వ వారం, 4వ వారం పర్వాలేదు. వైవాహిక జీవితం పర్వాలేదు, బిజీగా ఉంటారు. ఎవరి పనులు వాళ్ళు భార్యాభర్తలు కూడా చెప్పుకోదగ్గ సమస్యలు, ఇబ్బందులు ఏమి ఉండవు. వేరే ప్రయాణాలు, ఊరు ప్రయాణాలు అని పెట్టుకోవాలనుకుంటే అనుకూలమైన కాలము. వేరే టూర్స్ ఏమైనా వెళ్ళాలి, ఏదైనా ప్లేసెస్ వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు. సంతానపరం కూడా చెప్పుకోదగ్గ సమస్యలే ఉండవు. సంతాన వృద్ధి బాగానే ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏమి ఉండవు. విద్యార్థుల పిల్లలు కూడా పర్వాలేదు. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇలాంటి రావడం కానీ లాస్ట్ మినిట్లో ఏదైనా మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఈ కాలేజ్ సీట్స్ కానీ ఇవన్నీ కూడా చివరి నిమిషంలో వస్తూ ఉంటాయి. మొదట్లో అంత అనుకూలంగా ఉండదు. నక్షత్రాల వారికి అది తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ కప్స్. జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ సోర్డ్స్. బాగుంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది. గ్రోత్ బాగుంటుంది, ఆర్థిక విషయాల్లో బాగుంటుంది, ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది, ప్రమోషన్, శాలరీ హెక్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. పెళ్లి కాలం పెళ్ళి అయ్యే అవకాశం, సెటిల్ అయ్యే అవకాశము, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం, ఇలాంటి అవకాశాలన్నీ కూడా ఉన్నాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు నిరంతరం ఆలోచనలో ఉంటారు. చేసిన పని, చేయాలనుకున్న పని, చెయ్యబోయే పని, దీని గురించి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. సంతానం కోసం ఏం చేయాలి, ఎలా చేయాలి అర్థం కాని అయోమయాలు, తీసుకున్న నిర్ణయాలు, చేసిన ఇన్వెస్ట్మెంట్లు, వీటి గురించి ఖర్చుల గురించి భయం, బెంగ ఇవన్నీ ఉంటాయి. పట్టించుకోవద్దు. పెద్దగా ఆలోచించడం వరకు ఆలోచించండి, కానీ ఫలితం మీ చేతిలో ఉండదని విషయం తెలుసుకోవాలి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కొన్ని కొత్త మార్పులు వస్తాయి. జీవితంలో రిలాక్స్గా ఉంటుంది లైఫ్, కొత్త ఆలోచన వస్తాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మార్పులు ఉంటాయి, అనుకూల వాతావరణంతో కూడా ఉంటుంది. పరిహారం ఏం చేసుకోవాలి చూద్దాం.
విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి? స్టార్, మీ జన్మ నక్షత్రం హోమం చేయించుకోండి, నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి. అనురాధ వాళ్ళు ఏం చేయాలి? 10 ఆఫ్ వ్యాండ్స్, ఇంకో కార్డు తీసుకుందాం. డెత్ కార్డు తీసుకోవాలి. మూన్, చంద్రగ్రహాన్ని ఆరాధించండి, చంద్రగ్రహం జపం చేసుకుని చంద్ర కవచం చదువుకుంటే. జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి? కింగ్ ఆఫ్ కప్స్, రుద్రదశాక్షి జపం చేసుకోండి. ఓం నమో భగవతే రుద్రాయ, రుద్రదశాక్షి జపం చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాన్ని 17 దరిద్రతలు ఎవడేలు కష్టం వస్తుంది చూడండి. అలాగే మన దేవప్రశ్న కాలజ్ఞానం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.